కోర్టు జప్తులో ఉన్న భూములపై అక్రమ లేఅవుట్లు. ఇచ్చాపురంలో గోల్డెన్ ల్యాండ్ డెవలపర్స్ భూముల కబ్జా భాగోతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం బెల్లుపడ రెవెన్యూ గ్రామం పరిధిలోని ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ వెనుక భాగంలో ఉన్న సుమారు 15 ఎకరాల విలువైన భూములపై అక్రమ లేఅవుట్ల భాగోతం బయటపడింది. ఈ భూములను 2005లో గోల్డెన్ ల్యాండ్ డెవలపర్స్ సంస్థ ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా గిరిసోల గ్రామానికి చెందిన కృష్ణచంద్ర సాహు వద్ద నుంచి కొనుగోలు చేసింది. అయితే ఆ సంస్థపై తరువాత కాలంలో సిబిఐ, ఈడీ కేసులు నమోదు కావడంతో గోల్డెన్ ల్యాండ్ డెవలపర్స్కు చెందిన ఆస్తులన్నీ కోర్టు ద్వారా జప్తు చేయబడ్డాయి. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో ఈ 15 ఎకరాల భూములతో పాటు మరో 16 ఎకరాల భూమి కూడా ఆ సంస్థ పేరిటే ఉంది. మధ్యవర్తులే కబ్జాదారులుగా మారారు. రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేయించిన మధ్యవర్తి కుటుంబ సభ్యులే ఇప్పుడు కంపెనీ భూములను తమ పేర్లపైకి మార్చుకొని రెవెన్యూ రికార్డులో అక్రమ మార్పులు చేసి నకిలీ రిజిస్ట్రేషన్లతో భూముల్ని కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 3 అక్రమ లేఅవుట్లు. ఇచ్చాపురం మున్సిపాలిటీ బోర్డు వద్ద 10 ఎకరాల్లో ఒక అక్రమ లేఅవుట్, స్వేచ్ఛావతి అమ్మవారి కోవెల సమీపంలో 6 ఎకరాల్లో మరో లేఅవుట్. తాజాగా ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ వెనుక సర్వే నంబర్లు 228, 235లలో మరో కొత్త లేఅవుట్కు సన్నాహాలు. ఈ అక్రమ లేఅవుట్ల ఏర్పాటుకు కొంతమంది రాజకీయ నాయకుల పూర్తి సహకారం ఉందన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మోసపోయిన పెట్టుబడిదారులకు న్యాయమెక్కడా? గోల్డెన్ ల్యాండ్ డెవలపర్స్ సంస్థలో చిట్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు కట్టి మోసపోయిన వేలాది మందికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కోర్టు ఆస్తులు జప్తు చేసింది. ఆ భూములను వేలం వేసి వచ్చిన సొమ్మును బాధితులకు ఇవ్వాల్సి ఉండగా కబ్జాదారులు మాత్రం కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా లేఅవుట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నిశ్శబ్దం ఎందుకు? కోర్టు జప్తులో ఉన్న భూములపై అక్రమ లేఅవుట్లు వెలుస్తున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కళ్ళప్పగించి చూస్తున్నారా, లేదా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వ్యవహారంపై అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు, లేఅవుట్లపై తక్షణ స్టే, బాధ్యులపై క్రిమినల్ కేసులు, కోర్టు జప్తు ఆస్తుల సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఇచ్చాపురం ప్రజలు, బాధిత పెట్టుబడిదారులు డిమాండ్ చేస్తున్నారు.